హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో నా దగ్గర ఉన్న ఇతర సామాన్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఎలా కొనుక్కున్నాను ఏంటి అనేది కూడా నాకు నాకు గుర్తున్న వరకు రేట్స్ ఎంత పడ్డాయో కూడా చెప్తాను. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇవి నేను ఇప్పుడు రీసెంట్ గా కొనుక్కున్నా కాదు. ఒక కొన్ని 5 years బ్యాక్ ఉంది, కొన్ని 7 years బ్యాక్ కొనుక్కునేవి కూడా ఉన్నాయి. సో అవన్నీ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇన్‌ఫ్లుయెన్సర్స్ యూజ్ చేయడానికి అయితే ఇష్టపడుతున్నారు. బట్ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతది కదా అని చెప్పేసి కొంచెం కొంతమంది ఇష్టపడట్లేదు. బట్ నేనైతే నాకైతే ఇష్టమే. సో ఆ ఉద్దేశంతోనే నేను కొనుక్కున్నాను. సో ఒక్కొక్కటి ఎప్పుడు కొనుక్కున్నాను ఏంటి అనేది చూద్దాము. అంతే కాకుండా నేను కొన్ని ఈ వీడియో కోసమని పైనుంచి తీశాను. కొన్ని అయితే రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాను. సో రెగ్యులర్‌గా యూజ్ చేసేవి ఎలా ఉంటాయి? అండ్ ఒక్కసారి కొన్ని డేస్ యూజ్ చేయకుండా వదిలేస్తే అవి ఎలా ఉంటాయి? ఏంటనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే నేను ఫస్ట్ కొనుక్కున్న ఇత్తడిది ఏమైనా ఉందంటే ఇది స్టార్టింగ్. మేము రెంట్ అంటే ఫస్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు పాలు పొంగిస్తాం కదా రెంట్‌కి వెళ్ళేటప్పుడే. సో పాలు పొంగించడానికి నా దగ్గర గిన్నె లేకపోతే అప్పుడు ఇది అండ్ దీనికి సరిపడా ఒక గరిట కొనుక్కున్నాను. ఇది ఎంత పడిందంటే అప్పట్లో 250 300. ఎప్పుడంటే 2018 లో ఇది 350 సంథింగ్, 250 నుంచి 300 లోపే, 350 లోపే. సో ఈ రెండు వచ్చేసాయి అప్పుడైతే 2018 లో. ఇది ఫస్ట్ నేను కొనుక్కున్నాను. అప్పుడు మేము పాలు పొంగించడానికి అని చెప్పేసి ఇదైతే కొనుక్కున్నాను. నెక్స్ట్ అయితే ఇది ఉంది కదా, ఈ పెద్ద తప్పల. ఇది మా అదే ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు 5 years బ్యాక్ గృహప్రవేశానికి పాలు పొంగిస్తాం కదా. సో అందుకని చెప్పేసి ఇంత పెద్దది కొనుక్కున్నాను. ఇది చాలా వెయిట్ ఉంటుంది, బాగా వెయిట్ ఉంటుంది. దానికి సరిపడా గరిట అండ్ ప్లేట్ కూడా కొనుక్కున్నాను అప్పుడు. సో ప్లేట్ ఇది అప్పుడు ఇంకొంచెం ప్రైస్ అయితే నాకు గుర్తుకులేదు. సో ఇది అప్పుడు మా అమ్మమ్మ కొన్ని అంటే గృహప్రవేశనప్పుడు పెడతారు కదా వాళ్ళు. సో మా అమ్మమ్మ కొనుక్కోమంటే నేను ఇది కొనుక్కున్నాను. ఇది ఏ సెన్స్ లో కొనుక్కున్నానంటే డైలీ అన్నం వండుకొచ్చి ఇందులో అని చెప్పేసి కొనుక్కున్నాను. సో కొత్త ఇంటికి వచ్చాక ఇత్తడి వాటిలో వండుకుంటే బాగుంటుంది కదా అనేసి సో అలానే వండాను ఒక 1 week అలాగా. తర్వాత ఇంక నేను దించి వార్చేటప్పటికి నా చేతులు నొప్పి వచ్చింది. చాలా బరువుది కొనేసుకున్నాను అనమాట. సో అప్పుడు ఏంటంటే తక్కువే అంటే ప్రైస్ కూడా దీని ప్రైస్ తక్కువే ఉన్నప్పుడు. బట్ ఇంత బరువుది కొనుక్కోవడం వలన చేతులు నొప్పి వచ్చేవి. అందుకని చెప్పేసి నేను ఇంకా దీన్ని పక్కన పెట్టేసాను. నార్మల్ గా ఎప్పటిలాగే ఒక 1 week, దట్టు స్టార్టింగ్ కదా, నేను తోమలేకపోయేదాన్ని. అంత ఈజీగా అయ్యేది కాదు. సో అందుకని చెప్పి ఇది ఎత్తి పెట్టేసాను, పైన పెట్టేసి ఇంకా దీన్ని యూజ్ చేయడం మానేసాను. యూజ్ చేయడం మానేసి ఇంకా మిగతావి ఇంకా ఇంకా నేను ఇతరులు వండడం మానేసాను అనమాట. ఎందుకంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది, చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి, బరువుగా ఉంటుంది, ఇంకెందుకు అని చెప్పి పైన పెట్టాను. నెక్స్ట్ తర్వాత కొనుక్కున్నది ఏంటంటే ఇదా ఏదో కొనుక్కున్నాను, మర్చిపోయిన ఏది నెక్స్ట్ కొన్నాను అన్న సంగతి. ఇవనుకుంటా. బట్ ఇది అండ్ ఇది ఈ రెండు ఒకేసారి కొనుక్కున్నాను. రెండిట్ల ప్రైస్ ఒకటే, వెయిట్ కూడా బోత్ సేమ్, రెండు ఒకలానే ఉంటాయి. సో ఆ తర్వాత ఇది కొనుక్కున్నాను. మా ముగ్గురికి ఇదైతే సరిపోద్ది అన్నం వండుకోవడానికి. సో దాని మీద కొంచెం వెయిట్ తక్కువే ఉంది. అండ్ కళాయి కూడా కొనుక్కున్నాను. కళాయి వంట చేయడానికి కొనుక్కోలేదు, దేవుడి ప్రసాదాలకి కొనుక్కున్నాను. సో ఈ ఇత్తడి సామాన్లు వండడం మానేసి ఓన్లీ ప్రసాదాలు మట్టుకే గిన్నెలు కొనుక్కుందాం ఫిక్స్ అయిపోయాను. సో అలాగా ఈ ఇత్తడిది కళాయి అంటే బూర్లు అవి వేయడానికి కొనుక్కున్నా. నెక్స్ట్ ఇది కూడా పరవన్నం కానీ ఏదైనా వండడానికి అని చెప్పి కొనుక్కున్నాను. సో తర్వాత ఇంకా ఎందుకంటే డైలీ నేను యూజ్ చేయలేకపోయేదాన్ని, క్లీన్ చేయడము, చింతపండు పెట్టి క్లీన్ చేయాలి. సో అందుకని చెప్పి నాకు కష్టం అయిపోయిందని ఓన్లీ దేవుడి మట్టుకే కొందాం అనేసి అలా కొనేసి ఎత్తి పెట్టేశాను, అయిపోయింది. నెక్స్ట్ ఇది కొనుక్కున్నాను. ఇది 900 రూపీస్, నాకు బాగా గుర్తు. నెక్స్ట్ ఫస్ట్ ఇదే కొనుక్కున్నాను, దీని తర్వాత కొనుక్కున్నా
సో నెక్స్ట్ ఇవి ఇంకా పైన పెట్టేసిన తర్వాత ఈ తప్పాల ఈ బుల్లి తప్పాల అయితే కొనుక్కున్నాను. ఇది ఎందుకు కొనుక్కున్నానంటే మా పాప ఉడుపులో ఉండేటప్పుడు సీమంతానికి రిటర్న్ గిఫ్ట్స్ అని వెళ్ళాను, ఇక్కడ విద్దామని చెప్పేసి. ఆ ఉద్దేశంతో వెళ్ళినప్పుడు నాకు ఈ బుల్లి తప్పలు చాలా బాగా నచ్చింది. వెయిట్ కూడా పర్లేదు, నార్మల్ గానే ఉంటది, మరి ఎక్కువ వెయిట్ అయితే కాదు. సో ఇది 900 రూపీస్ అప్పుడే, బట్ 900 రూపీస్ ఎక్కువే అనిపిస్తుంది. ఎక్కువే ఎందుకు అనిపించింది అంటే నెక్స్ట్ ఇవి కొనుక్కునేటప్పుడు నాకు ఇది ఎక్కువ అనిపించింది. ఇదైతే 900 రూపీస్ కేవలం మా పాపకి ఫుడ్ కుక్ చేయడం కోసమే అనేసి కొనుక్కున్నా. అంటే ఈ టూ ఉన్నాయి కదా, ఇందులో ఒకసారి యూస్ చేద్దామని నేను అలాగే మా పాపకి కుక్ చేసేదాన్ని ఇక్కడే. సో అది వీటిల్లోనే కుక్ చేసేదాన్ని, బాగుండేది. సో బూరెలు ఫస్ట్ టైం ఇది ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతానికి బూరెలు చేస్తానో అప్పుడు ఇది కొనుక్కుని ప్లీజ్. సో ఫస్ట్ టైం బోర్లు వండేటప్పుడు ఇది అస్సలు యూజ్ అవ్వలేదు, ఎందుకంటే నేను దేవుడి మటుకే కదా అని చెప్పేసి నెయ్యి వేసి నెయ్యితో బోర్లు చేస్తాను. ఒక 5-6 అలాగా, మోస్ట్లీ 9 ఎన్నో అంతే, అంతకు మించి ఎక్కువ ఇచ్చి. సో దానికి సరిపోద్ది కదా అనుకున్నాను, బట్ ఎక్కువ నెయ్యి వేస్తే కానీ బోరి తేవడానికి అవ్వలేదు. సో ఇది అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, అంటే సరిగా బోర్ రాలేదు, ఈ కళాయి వేస్ట్ అయిపోయినట్టు అనిపించింది. బట్ తర్వాత ఇంకా ఎలా వండాలి, ఎంత క్వాంటిటీ ఆయిల్ వేయాలి, ఎంత నెయ్యి వేయాలి అన్నది తెలిసిన తర్వాత సో ఓకే పర్లేదు, న్యాయం జరిగింది నాకు ఈ కళాయికి అనిపించింది. సో నెక్స్ట్ అయితే ఇవి అయిపోయిన తర్వాత ఇది ఇలా కొనుక్కున్నాను. ఎప్పుడు ప్రతిసారి కూడా గరిటలు కూడా అప్పుడే కొనేసుకునేదాన్ని. సో టోటల్ 3 గరిటలు ఉన్నాయి. సో 3 తప్పాలకి 3, 1, 2, 3. దీనికి లేదు, ఇది గరిటలు ఆల్రెడీ 3 ఉన్నాయి కదా, ఇది కొనుక్కోలేదు ఇంకా. సో అలా నాకు ఒక కళాయి కూడా ఉంది. నెక్స్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్స్. నెక్స్ట్ ఈ చిన్నవి జస్ట్ నార్మల్ గా షాపింగ్ కి వెళ్ళేటప్పుడు, అంటే ఎవరైనా కొనుక్కోడానికి తోడది వెళ్ళేటప్పుడు కూడా కొనేసుకునేదాన్ని, ఏవో చిన్న చిన్నవి. ఇది 300 ఎంతో, ఇది 100 రూపీస్. ఇవన్నీ ఇది 100 రూపీస్. కొంచెం చాలా లైట్ వెయిట్, ఇది బాగా వెయిట్ ఉంటుంది. మా పిల్లలు స్నాక్స్ తినడానికని కొన్నాను, బట్ ఇందులో తినట్లేదు, ఇవి అలాగే అయిపోతున్నాయి. డ్రై స్నాక్స్ కి అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇది రిటర్న్ గిఫ్ట్ నాది, ఇది నాదే. ఇంకొకటి కూడా ఇలాంటిది రిటర్న్ గిఫ్ట్ వచ్చింది. సో ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది మా ఫ్రెండ్. లైక్ ఈ ప్లేట్, దీని మీద ఈ 2 ప్లేట్స్ రిటర్న్ గిఫ్ట్స్. నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఇవి ఇచ్చాను, సో గుర్తుగా నేను కూడా ఇవి ఉంచుకున్నాను. ఓకే, గో బ్యాక్ లే. సో నెక్స్ట్ నేను రీసెంట్ గా కొనుక్కున్న ఇత్తడిదైతే ఇది. లాస్ట్ ఏమో ఎన్ని డేస్ అయిందో తెలియదు, బట్ రీసెంట్ గా అయితే కొన్నాను. ఇది 900 700 అనుకుంటా, అమెజాన్ లోనే బుక్ చేశాను. సో జంతికలు ఇంకా చాలా ఉంటాయి వీటి కిందన, షేప్స్ ఉంటాయి. ఇవన్నీ సైజెస్ ఉంటాయి కదా, సో ఇలా స్టార్వి, ఇలా కారం పూట. ఇప్పుడైతే చూసారు కదా, నేనైతే ఇవన్నీ కొనుక్కున్నాను. ఇవన్నీ అనుకోకుండా నా ఇంట్రెస్ట్ తో ఫస్ట్ అయితే ఇది కొనుక్కున్నాను. సో తర్వాత అలా ఒకదానికొకటి అలా ఇవన్నీ అయితే పోగు చేశాను. సో ఎప్పుడైతే కలెక్షన్ అలాగా 1 by 1 పెరుగుతూ వచ్చిందో నాకు ఇంకా కంప్లీట్ గా ఇత్తడి యూస్ చేయాలని అయితే అనిపిస్తుంది. సో చూడాలి, బట్ ఒకేసారి మనం కొనుక్కోవాలంటే కష్టము. బట్ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఇత్తడిలో ఉందేమో చూస్తాను, లేకపోతే స్టీల్ లో అయితే కొనుక్కుంటాను అంతే. సో మోస్ట్లీ అయితే వంటకు సరిపడే గిన్నెలు అయితే సరిపోయి, అంటే మా వరకు. బట్ ఇంకొంచెం ఈ ప్రెసెంట్ అయితే ఇంకా తప్పాలలో అవి ఏం కొనుక్కోవాలని లేదు. ఇంకా వేరేవైతే ఉన్నాయి కొనుక్కోవాల్సినవి, అవన్నీ కొనుక్కోవాలి నెమ్మదిగా. సో ఇక్కడ ఏంటంటే ఇత్తడిలోని కుకింగ్ కి ఇత్తడి యూస్ చేస్తారు, తినడానికి కంచు యూస్ చేస్తారు, తాగడానికి రాగి అయితే యూస్ చేస్తారు. అండ్ నా దగ్గర రాగి గ్లాసెస్ ఉన్నాయి, బట్ అవి ఒక గ్లాస్ ఉంది, అది కూడా అంత పర్ఫెక్ట్ గా ఎక్కువ ఏం యూస్ చేయను. సో బట్ కంచు అయితే ఒకటి కూడా లేదు. ఎప్పుడైనా తినే ప్లేట్లు కొనుక్కోవాలి అనుకుంటే కంచులో కొనుక్కుందాం చూస్తున్నాను. ఆల్రెడీ చూసాను, ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఒక సెట్ ఉంది, డిన్నర్ సెట్ లాగా, గ్లాస్, గిన్నె, ప్లేట్, కంచం, పెద్ద కంచం అవి ఉన్నాయి, బట్ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది.
ఏమో ఎప్పటికైనా కొనుక్కుంటే బాగుంటది అనిపిస్తుంది. నాకేమి గ్లాసెస్ అనే వద్దు, జస్ట్ కంచం 2 కంచాలు, 4 కంచాలు చాలు. మా పిల్లలకి మా నలుగురికి 4 కంచాలు ఉంటే చాలు అనిపిస్తుంది. బట్ అవి ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొనుక్కోలేము. అలాగని కొనుక్కునే టైంకి వాటి ప్రైస్ ఇంకా పెరిగిపోతూ ఉంది. సో మొత్తానికి అయితే నేను కొనుక్కున్న ఇత్తడి కలెక్షన్ అయితే ఇది. ఏంటంటే నాకు ఇవి అలా వచ్చే కొలది నాకు వింటేజ్ లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే వింటేజ్ కిచెన్, నా కిచెన్ కూడా వింటేజ్ లుక్ లో రావాలి అనిపిస్తుంది. చూడాలి మరి. సో అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒకేసారి మనం వీటి మీద ఇన్వెస్ట్ చేయలేము, అంత మన వల్ల కూడా కాదు. సో అందుకని 1 బై 1 అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు క్లీనింగ్ ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఇవన్నీ యూస్ చేస్తున్నాను. ఇదైతే అప్పుడప్పుడు, బట్ ఈ ప్లేట్స్ డైలీ యూస్ చేస్తూ ఉంటాను. సో ఈ కళాయ ఇది డైలీ యూస్ చేస్తాను అనమాట. మోస్ట్లీ డైలీ కుకింగ్ వీటిలోనే, అంటే ఎప్పుడైతే వెజ్ కుకింగ్ ఉంటుందో వాటికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవే ఇస్తాను. అండ్ రైస్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఈ తప్పల్లోనే యూస్ చేస్తాను. అండ్ మనకి క్లీనింగ్ అనేది కొంచెం కష్టమవుతూ ఉంటుంది కదా. సో క్లీనింగ్ విషయానికి వస్తే చూసారా, ఇది డైలీ యూస్ చేస్తాను, డైలీ క్లీన్ చేస్తాను కాబట్టి ఎప్పుడు దీని మీద ఎటువంటి డాట్స్ కూడా ఉండవు, నీట్ గా ఉంటది. ఎందుకంటే డైలీ మనము చింతపండు పెడతాము, ఒక్కొక్కసారి చింతపండు పెట్టకపోతే నార్మల్ సోప్ పెట్టేస్తూ ఉంటాను. బట్ మోస్ట్లీ అయితే డైలీ చింతపండు, అది కూడా ఇంకా మనకి ఎక్కువ పడదు, జస్ట్ ఒక చిన్న ఒక లేయర్ కోటింగ్ వేస్తే సరిపోద్ది చింతపండు అంతే. తర్వాత నార్మల్ మనము స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తప్పలకి డిఫరెన్స్ చూడండి. ఇది యూస్ చేసి ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ అయిపోయినట్టుంది. సో క్లీన్ చేసి వదిలేస్తే లోపల ఇలా అయిపోతుంది. ఇది డైలీ క్లీన్ చేస్తే ఇలా ఉంటుంది. మనం డైలీ క్లీన్ చేసుకుంటే మెయింటెనెన్స్ చాలా ఈజీ. నెక్స్ట్ ఈ ఈ కడాయి కూడా డైలీ క్లీన్ చేస్తాను కాబట్టి చూసారా షైనింగ్ గా ఉంది. అండ్ ఇవన్నీ డైలీ యూస్ చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు క్లీన్ గా ఉంటాయి. దట్టు నెక్స్ట్ ఇదైతే రీసెంట్ కంటే మేబీ వరలక్ష్మి రథానికి యూస్ చేసి తోమేసి పైన పెట్టేశాను. సో ఇలా డాట్స్ పడిపోతుంది. మళ్ళీ నాకు ఎప్పుడైతే ఇది యూస్ చేయాలనుకుంటున్నానో ఒకసారి క్లీన్ చేసేసుకొని మళ్ళీ యూస్ చేసుకుంటాను. సో అది సో నేనైతే ఆల్రెడీ ఇత్తడి సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అన్న వీడియో అయితే చేశాను. సో దానికైతే చాలా ఎక్కువ వ్యూస్ కూడా వచ్చాయి. ఇప్పుడు నేను అదే అప్పటి నుంచి యూస్ చేస్తూనే ఉన్నాను, మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ ఇవ్వలేదు. సో ఈజీగా క్లీనింగ్ కూడా ఈజీ అయిపోయింది. ఇప్పుడు డైలీ యూస్ చేస్తాం కదా, డైలీ యూస్ చేస్తే మనకి పెద్ద మెయింటెనెన్స్ ఏం అనిపించదు. అప్పుడప్పుడు యూస్ చేస్తేనే దాని మీద డాట్స్ అవి పడిపోతాయి కాబట్టి కొంచెం ఎక్కువ సేపు వాటిని క్లీన్ చేయాల్సి వస్తుంది. నా కలెక్షన్ లోకి ఒక ఐటమ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను మ్యాండేటరీగా. అవి ఏంటంటే టీ కప్స్. మా ఇంట్లో టీ మోస్ట్లీ నేనే తాగుతాను, మా హస్బెండ్ అంత ఎక్కువ తాగరు. సో నేను యూస్ చేసే టీ కప్స్ ఈ 2 మాత్రమే. ఇది ఆల్రెడీ సగం బ్రేక్ అయిపోయింది. ఇంకా ఇది ఉంది కొంచెం ఏదో అలాగా, అంటే రిమైనింగ్ ఉన్నాయి. బట్ నేను ఈ 2 యూస్ చేస్తాను. మిగతావి ఎవరైనా వస్తే వాళ్ళకి ఆ తీసి ఇస్తాం కదా, అంటే ఒక సెట్ డిఫరెంట్ స్పేర్ గా పెట్టుకుంటాం. సో అవి నేను యూస్ చేయను. మోస్ట్లీ అయితే నేను ఈ 2 యూస్ చేస్తాను. ఇందులో ఏదైనా బ్రేక్ అయిపోతే ఒక ఇద్దరు టీ కప్ కొనుక్కుందాం చూస్తున్నాను. బట్ ఇవి బ్రేక్ అవ్వట్లేదు. అలాగే నేను బ్రేక్ చేసి కొనుక్కోలేను కదా. సో ఏదైనా బ్రేక్ అవుతుందేమో అని చూస్తున్నాను. చూస్తే ఒకవేళ బ్రేక్ అయిపోతే అప్పుడు టీ కప్స్ కొనుక్కుందామని చూస్తున్నాను. నెక్స్ట్ అయితే నేను అదే యాడ్ చేయాలనుకుంటున్నాను నా కలెక్షన్ లోకి. ఇంకా ఏదైతే కిచెన్ లో ఏదైనా సరే మనకి పాడైపోయింది అనుకోండి, అది ఇత్తడిలో ఉందేమో చూస్తాను. ఇన్ కేస్ అది అవైలబుల్ గా ఉంటే కొనుక్కుంటాము, లేదంటే మళ్ళీ మనం ఏదైతే యూస్ చేస్తున్నామో అలాంటిదే కొనుక్కుంటాను. మోస్ట్లీ ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే కొనుక్కోకూడదని డిసైడ్ అయిపోయాను. స్ట్రాంగ్ గా దాన్ని ఫాలో కూడా చేస్తున్నాను. సో అది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నాలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, ఇత్తడి సామాన్ల కుకింగ్ అది చేయాలి బాగుంటుంది అని. అంటే కాలం ఎంత ముందుకెళ్తున్నా సరే హెల్త్ ఇలాంటి పాతవే నాకు ఎందుకో, హెల్త్ విషయానికి వస్తే ఇలాంటి పాత పద్ధతులే నాకు ఇష్టము. సో నేను ఆ పాత పద్ధతులే ఫాలో అవుతాను. సో
నాకైతే ఇత్తడి సామాన్లో కుక్ చేయడం అనేది ఇష్టము. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. ఎప్పుడైనా ఇత్తడి సామాన్లో ఫ్రై చేస్తే నాన్ స్టిక్ కన్నా బాగా వస్తది. అసలు దీనికేం స్టిక్ అవ్వదు. చాలా బాగా వస్తది ఫ్రై. క్యారెట్ ఫ్రై కానీ, బీట్రూట్ ఫ్రై కానీ, పొటాటో ఫ్రై ఏది చేసినా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నాన్ స్టిక్ ఎలాగా స్టిక్ అవ్వకుండా ఉంటుందో సేమ్ అలానే వస్తది. కరెక్ట్‌గా ఆయిల్ ఏసుకుంటే బావుంటుంది. అంటే యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేయండి. అండ్ కొంచెం టేస్ట్ కూడా బావుంటుంది. వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్ బాయ్.